షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి మిమ్మల్ని తన సన్నిధిలో నుంచి దీవించునుగాక. తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేసి ఆయన మిమ్మల్ని తన సమాధానంతో నింపి బలపరచునుగాక. ప్రియులారా, అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగంలో నుంచి ఈ దినము కూడా మనం చూసుకుంటుంటే నిర్గమకాండము 13వ అధ్యాయము 6వ వచనంలో 7 దినములు నువ్వు పులియని రొట్టెలను తినవలను. కాబట్టి పరమ తండ్రి మనల్ని గత నెలలో పులియని రొట్టెల పండుగను మనం ఆచరిస్తూ వచ్చాము. ఎందు నిమిత్తం ఆచరిస్తూ వచ్చాము? ఏ ఉద్దేశం చేత ఆచరిస్తూ వచ్చాము? 7 దినాలు పులియకుండా, 7 దినములు పులిసినదంతకుండా, అంటే పులిసిన ఆహారం అంతా కూడా తినకుండా మనం ఉన్నాం. 7 దినములు పులి రొట్టెలే తినవాలని పరమతను సెలవిస్తూ వచ్చాడు. ఎందుకు అనగా మనలో ఉన్న కూడా ఆత్మ సంబంధంగా మనలో ఉన్న ఆ యొక్క దుర్మార్గత, దుష్టత్వం ఉన్న పులిసిన పిండినంతా కూడా తీసివేసుకొని సత్యము, నిష్కాపట్యమని పులిన రొట్టెతో పండుగను ఆచరించుటకు క్రొత్త ముద్ద అవుటకై అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 7-8 వచనాలు అంటాడు. కాబట్టి ఇంతేగాక మెస్సయ్యను మన పస్కా పశువు వధింపబడెను. మనం కొత్త ముద్ద అవుటకై సత్యమును, నిష్కాపట్యమన్న రొట్టెతో పండుగను ఆచరించము, పులిరొట్టెతో పండుగను ఆచరిస్తాము అంటాడు. కాబట్టి ప్రియులారా, మనలో దుర్మార్గత, దుష్టత్వమంతా వదిలివేసుకొని కొత్త ముద్ద అవుటకై సత్యము, నిష్కాపట్యమని పులియని రొట్టెతో మనము ఈ యొక్క మన జీవిత యాత్రలో మనము ముందుకు వెళుతూ ఉండాలి సుమా. కాబట్టి ఆ యొక్క పులిరొట్టె పండుగ దినాలు మాత్రమే కాదు, మనము పులియకుండా ఆహారం తినడం కాదు, ఈ యొక్క జీవిత కాలం అంతట్లో కూడా మనలో ఆత్మ సంబంధంగా ఉన్న పులిసినదంతా కూడా తీసివేసుకొని, ఎందుకంటే పులిసినది కొంచెమైనను ముద్దంతా పాడు చేస్తుంది. మనలో పులిసినదనగా పాత ఆ స్వభావము కొంచెమున్నా మనము నూతన స్వభావం ధరించుకోవడానికి అది ఆటంకుగా మార్చబడుతుంది సుమా. కాబట్టి మనలో పులిసినదంతా తీసివేసుకొని కొత్త ముద్ద ఒకటికి, అంటే నవీన స్వభావం ధరించుకోవడానికి కొరకు ఆయన సన్నిధానములో మనము ఆ యొక్క పులియని ఆహారముతో, పులియని రొట్టెతో పండుగను ఏ విధంగా ఆచరించామో మనం కూడా సత్యము, నిష్కాపట్యమని పులియని రొట్టెతో పండుగను ఆచరిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి చూడండి, ఒక కుండెడు తేనెలో ఒక్క చుక్క నీరు పడ్డా ఆ కుండెడు తేనెంతో కూడా పాడవుతుంది. మనలో పులిసినది కొంచెం ఉన్నా మన స్వభావం అంతా కూడా ఆయనకు విరుద్ధముగా ఉంటుంది సుమా. ఆయన అసహించుకునే విధానంలో ఉంటుంది. కాబట్టి మనలో ఉన్న పాతదైన స్వభావము, ఆ పులిసిన పిండినంతా కూడా తీసివేసుకొని కొత్త ముద్ద ఒకటికై మన పండుగను అనగా ఆచరిస్తూ ఆయన సన్నిధానంలో ఆ విధంగా మనం నేర్చుకున్న అవన్నీ విషయాలు కూడా రాబోయే సంవత్సరం అంతట్లో కూడా మనం ఆచరించాలి. ఆ విధంగా వాటిని జ్ఞాపకం ఉంచుకుందాం. అటు విధంగా పరిశుద్ధాత్మతను మనం సాయం చేయడం గాక ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మాలో ఉన్న పులిసినంతా కూడా తీసివేసుకొని కొత్త ముద్ద ఒకటికై సత్యము, నిష్కాపట్యమని పులినొట్టెతో పండుగను ఆచరించినట్లుగా మీ కృపను మా మీద విస్తరింపచేయమని, ఆ విధంగా మా జీవిత కాలం అంతా కూడా మాలో ఉన్న ప్రాచీన స్వభావం తీసివేసుకొని, ఆ పాతదైన ఆ పులిసినది తీసివేసుకొని కొత్త జీవితం ఒకటి సహాయం చేయమని ప్రార్థిస్తూ మారక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యేసుస్వామి సతిపరిచితమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యేసుస్వామి కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.